దుపట్టా. మరి ఈ రోజు యావత్ యూత్ ఎదురు చూస్తున్నటువంటి స్వాగ్ గురించి మాట్లాడేసుకుందాం. మరి స్వాగ్ సినిమా పొద్దున్నే చూడడం జరిగింది. ఎలా ఉంది ఏంటి అన్నది మాట్లాడుకుందాం. ముందుగా ఈ సినిమాని టేకప్ చేసినందుకు శ్రీ విష్ణు గారికి ముందుగా బిగ్గెస్ట్ సెల్యూట్ అని చెప్పాలి. హాయ్ సాగర్, వాట్ యు సడన్ సర్ప్రైజ్? సుకుమార సుశీల సుందరి మణులారా, మగజాతికి సేవ చేసుకోండి, మగజాతిని. ఎందుకంటే ఆల్రెడీ దీనికన్నా మించి కమల్ హాసన్ గారు ఎన్నో గెటప్లు వేస్తూ మనకు కనిపించారు. బట్ చిన్న తరహా హీరోస్లోంచి వచ్చి అంత స్ట్రగుల్ ఫేస్ కనిపిస్తూ చూపిస్తూ ఇన్ని క్యారెక్టర్లు మొత్తం ఆల్మోస్ట్ 5 క్యారెక్టర్స్ ప్లే చేశారనమాట శ్రీ విష్ణు. చాలా బాగా టేకప్ చేశారు. ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఉంది, అది నేనైతే రివీల్ చేయదలుచుకోలేదు. ఆ క్యారెక్టర్లో ముఖ్యంగా శ్రీ విష్ణు పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అద్రిపోయిందని చెప్పొచ్చు. నాకు లిటరల్లీ చాలా బాగా నచ్చింది. సో ఈ సినిమా ముందు నుంచి మనం టీజర్ ట్రైలర్స్ అన్ని చూసుకుంటే కనుక సో లైక్ ఫిమేల్ అండ్ మేల్ డామినేషన్ గురించి ఈ కథ అంతా మనం చూస్తూ ఉంటాం. మరి ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ లాంటి కథని మనకి హసిద్ గోలి గారు అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద ప్రతిష్టాత్మకంగా టీజీ విశ్వప్రసాద్ గారు అయితే మనకు అందించడం జరిగింది అనమాట. మరి ఈ రోజు అక్టోబర్ 4న అటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అన్ని చోట్ల కూడా చాలా గ్రాండియర్ గా రిలీజ్ అయింది. యావత్ అంటే దేవరా తర్వాత ఏదన్నా సినిమా ప్రిఫర్ చేయాలరా అంటే మాత్రం ప్రతి ఒక్కరు యూత్ అందరూ కూడా స్వాగ్ ఓటేసేస్తున్నారనమాట. మరి ఈ సినిమాకి చాలా అద్భుతమైన మ్యూజిక్స్ అందించినటువంటి వివేక్ సాగర్ గారు మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. మరి ఈ సినిమాలో కాస్టింగ్ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ముందుగా మన శ్రీ విష్ణు, తర్వాత రీతు వర్మ, లైక్ మీరా జాస్మిన్, దక్ష, సునీల్ గారు అండ్ గెటప్ సీను, రవిబాబు గారు, రమణ గారు, ఇలా చాలా మంది ఉన్నారనమాట. కిరీటి కూడా ఉన్నారు ఇందులో. సో ఇలా చూసుకుంటే చాలా మంచి కాస్టింగ్ తోటి చాలా మంచి ప్లాట్తో ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం హిలేరియస్గా నవ్వుకుంటాం. ఆడవాళ్ళంటేనే ఆడవాళ్ళని ఏడేం పనే నీకు. చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా లైక్ రీతు వర్మ స్త్రీ పక్షపాతం కోసం, స్త్రీ రాజ్యం కోసం పోరాడుతూ ఉంటుంది. అలాగే మన శ్రీ విష్ణు కూడా లైక్ పురుషుల కోసం, పురుషుల రాజ్యం కోసం పోరాడుతూ ఉంటారనమాట. సో చాలా గ్రిప్పింగ్గా, చాలా ఎంగేజింగ్గా పెట్టారు. కాకపోతే ఇక్కడ వచ్చిన చిన్న సమస్య ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ని ఒక తాటికి తీసుకురావాలంటే కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది అనమాట. మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు సినిమా అయితే అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్క క్యారెక్టర్లో శ్రీ విష్ణు అయితే జీవించారని చెప్పొచ్చు. ఇందులో మెయిన్ బ్యాక్ బోన్ అంటే మీరా జాస్మిన్ గారు అని చెప్పొచ్చు. ఆవిడ క్యారెక్టరే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆవిడ ద్వారానే ఒక చేంజ్ ఓవర్ అన్నది కనిపిస్తుంది అనమాట ప్లాట్లో. మనకి చాలా అద్భుతంగా అయితే ఉంది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే అందరూ ఇచ్చి పాడేశారు. ముఖ్యంగా శ్రీ విష్ణు గారు అయితే చాలా బాగా చేశారు. రీతు వర్మ గారికి కొంచెం స్కోప్ తగ్గించారు శ్రీ విష్ణు కన్నా అని నాకైతే అనిపించింది. బట్ ఓవరాల్గా అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రకారం అయితే చాలా చాలా బాగా చేశారు. ఇప్పుడున్న సొసైటీలో జనరల్ బయాస్ అన్నది ఉండకూడదు, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ అనే ఒకే ఒక స్ట్రాంగ్ పాయింట్ని డెలివర్ చేయడానికి హసిద్ గోలి గారు అయితే చాలా ట్రై చేశారని చెప్పొచ్చు మనం. సో లాస్ట్లో కొంచెం లెంత్ ఎక్కువైంది, ఇది కొంచెం డ్రాగ్ అయింది అన్న ఫీలింగ్ అక్కడక్కడ వస్తుంది. కానీ బట్ స్టోరీ పరంగా మనం చూసుకున్న సెకండ్ హాఫ్ కనెక్టివిటీ చూసుకున్నా కూడా ఎవ్రీథింగ్ అన్నది కూడా చాలా చాలా బాగా చేశారు. పురుషాంగానికి ప్రాకులాట ఎక్కువ. మీ వంశంలో కేవలం అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మెయిన్ థింగ్ చెప్పాల్సింది ఏంటి అంటే హసిద్ గోలి డెలివరీ చేస్తున్నప్పుడు కానీ లేదంటే వీళ్ళ యాక్టర్స్ అందరూ చేసే విధానం కానీ అన్నీ కూడా ఒక్క తోటకు వచ్చినప్పుడు అరే కొంచెం ఈ సీన్ దగ్గర ల్యాగ్ అయినట్టుంది కదరా అన్న ఫీలింగ్ అయితే మనకు వస్తూ ఉంటుంది. బట్ ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి వెళ్ళి ఒక మంచి స్వాగ్ యాటిట్యూడ్ని క్యారీ చేసుకోవాలి, వెళ్ళి చూడాలి అనుకుంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ స్వాగ్. ఎందుకంటే నిజంగానే స్వాగ్ వేవ్ అన్నది చాలా చాలా బాగుంది. సో మీరు కూడా ఆలస్యం చేయకండి, వెళ్ళి చూసేయండి. ఒక మంచి మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఇది ఇవాళ రివ్యూ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.